నమస్తే నేను దేవి, వెల్కమ్ టు స్టోరీ బోర్డ్. సంఘ విద్రోహ శక్తులపై నిఘా కోసం వాడాల్సిన ట్యాపింగ్ ను ఎస్ఐబి సాధారణ వ్యక్తులపై ప్రయోగించింది. ప్రభుత్వ అధికారులు మాత్రమే చేయాల్సిన ట్యాపింగ్ లో ప్రైవేటు వ్యక్తులు కూడా భాగస్వాములయ్యారు. ఏకంగా ట్యాపింగ్ సర్వర్ తీసుకెళ్లి ప్రైవేట్ ఆఫీసులోనే పెట్టేశారు. ఒక్క ముక్కలో చెప్పాలంటే తెలంగాణ మొత్తం ట్యాపింగ్ ఉచ్చులో చిక్కుకుంది. సామాన్యుల దగ్గర నుంచి సెలబ్రిటీల వరకు ఎవ్వరికీ గోప్యత లేదని తేలిపోయింది. రాజ్యాంగం ప్రకారం అందరికీ గోప్యత హక్కు ఉంది. కానీ ట్యాపింగ్ వ్యవహారం జరిగిన తీరు చూస్తే జనం ఎవరికైనా ఫోన్ చేయాలంటేనే భయపడే పరిస్థితి వచ్చేసింది. తెలంగాణలో వెలుగు చూసిన ట్యాపింగ్ వ్యవహారంలో విస్తుపోయే నిజాలు వెలుగు చూస్తున్నాయి. ట్యాపింగ్ వ్యవహారంలో కేవలం ప్రభుత్వ యంత్రాంగమే కాదు, ప్రైవేటు వ్యక్తుల జోక్యము ఉందని తేలిపోయింది. తనకు నచ్చని వారు ఎవరైనా వారి ఫోన్లు ట్యాప్ చేయడానికి నిందితులు వెనకాడలేదంటే ట్యాపింగ్ పేరుతో ఏమేం చేశారు, ఆ ట్యాపింగ్ సమాచారాన్ని ఎలాంటి అవసరాలకు వినియోగించారనేది ఊహకు కూడా అందటం లేదు. వ్యాపారులు, ప్రతిపక్ష నేతలు, సెలబ్రిటీలు ఎవ్వరిని వదలలేదు. తెలంగాణకు ట్యాపింగ్ ఉచ్చు బిగుసుకుంది. సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు ఎవ్వరికీ సీక్రెసీ లేదని తేలిపోయింది. రాష్ట్రంలో ఎవరు ఫోన్ మాట్లాడాలన్నా భయపడే పరిస్థితి తెచ్చారు. ట్యాపింగ్ పేరుతో కొందరు అధికారులు, మరికొందరు ప్రైవేటు వ్యక్తులు ఓ గ్రూప్ గా ఏర్పడి నడిపిన వ్యవహారం అందరి గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తోంది. ట్యాపింగ్ కేసులో మొదట ఎస్ఐబి అధికారుల పేర్లు వెలుగు చూశాయి. తర్వాత పోలీసుల పేర్లొచ్చాయి. సరే, ఎంతో కొంత లింక్ ఉంటుంది కదా అని సరిపెట్టుకున్నారు. ఇక్కడిదాకా ట్యాపింగ్ ను దుర్వినియోగం చేశారు అన్న కోణమే ఉంది. అధికార దుర్వినియోగం జరిగిందని నిగ్గు తేలిందే. ఇప్పుడే మీ ప్రతినెల లిస్ట్ లో డెల్టా శ్రీహరి పంచతులసిని యాడ్ చేసుకోండి. డెల్టా శ్రీహరి పంచతులసి ప్యాకెట్ తో పాటు చప్పరించే టాబ్లెట్స్ ఫ్రీగా ఇస్తున్నారు. కానీ ఇక్కడి నుంచి ట్యాపింగ్ కథ ప్రమాదకర మలుపులు తిరిగింది. ఏకంగా ప్రైవేటు వ్యక్తుల పేర్లు వెలుగులోకొచ్చాయి. ప్రభుత్వమే చెయ్యాల్సిన పని కాకుండా చేయకూడని పని చేసిందని మొత్తుకుంటోంటే మధ్యలో సంబంధం లేని ప్రైవేటు వ్యక్తుల ప్రస్తావన రావడం, వారిచ్చిన సమాచారం ఆధారంగా ట్యాపింగ్ జరిగింది అన్న సమాచారం మరిన్ని భయాలకు తావిస్తోంది. టెలిఫోన్ ట్యాపింగ్ రోజు రోజుకి వివాదాస్పదం అవుతుంది. ముఖ్యంగా టెలిఫోన్స్ ట్యాప్ చేయాలంటే కనుక దానికి ఒక స్పెషలైజ్డ్ ఎక్విప్మెంట్ కావాల్సి ఉంటుంది. ఇజ్రాయిల్ లాంటి దేశాల్లో సైబర్ సెక్యూరిటీ సంస్థలు కావచ్చు, అలాగే ఇంటెలిజెన్స్ ఏజెన్సీస్కి ఎక్విప్మెంట్ని తయారు చేసే సంస్థలు ట్యాపింగ్ సంబంధించిన ఎక్విప్మెంట్ తయారు చేస్తే ఒక చిన్న సూట్ కేస్ సైజ్ లో ఉండి ఈ టైప్ ఆఫ్ ఎక్విప్మెంట్. ట్యాపింగ్ కేసులో కొత్త కోణాలు వెలుగు చూస్తున్నాయి. మరిన్ని సంచలన కోణాలు కూడా బయటపడొచ్చు. ఇది మరింత సంక్లిష్టంగా మారే అవకాశం లేకపోలేదు. ప్రస్తుతానికి రాష్ట్ర ప్రభుత్వం నియమించిన సిట్ ట్యాపింగ్ కేసు దర్యాప్తు చేస్తోంది. కానీ నిజానిజాలు నిగ్గు తేలాలంటే ట్యాపింగ్ వ్యవహారం సిబిఐకి అప్పగించాల్సిందేననే డిమాండ్లు వస్తున్నాయి. దీనికి తోడు కొందరు నిందితులు దేశం దాటేశారు. వారికి సిట్ రెడ్ కార్నర్ నోటీసులు ఇచ్చినా ఫలితముండదు. అదే సిబిఐ అయితే ఇంటర్పోల్ సహకారంతో వారిని వెనక్కు రప్పించగలుగుతుంది. ట్యాపింగ్ కేసు ఛేదించింది మన పోలీసులే అయినా నిజాలు నిగ్గు తేలాలంటే, అసలు మూలాలు బయటకు రావాలంటే సిబిఐకి ఇవ్వడమే సబబు. లేకపోతే ఇప్పటిదాకా పోలీసులు పడ్డ కష్టం బూడిదలో పోసిన పన్నీరయ్యే ప్రమాదం ఉంది. సిబిఐకి ఉండే వ్యవస్థ, టెక్నాలజీ, సాధనా సంపత్తి వేరు. అందుకే ఇలాంటి కేసులు సిబిఐకి ఇస్తేనే మంచిదన్న అభిప్రాయాలు వస్తున్నాయి. ట్యాపింగ్ కేసు ఏదో తేలిగ్గా తీసిపారేసే వ్యవహారం కాదు, చాలా సంక్లిష్టమైంది. సెలబ్రిటీల నుండి సామాన్యుల వరకు అందరి ఫోన్లు ట్యాప్ అయ్యాయి. ట్యాప్ చేసిన సమాచారం అంతా కూడా లేదు, కొంత సమాచారం ధ్వంసమైందే. ఇదంతా అంత ఈజీగా దర్యాప్తు చేసే వ్యవహారం కాదు. అందుకే సిబిఐకి ఇస్తేనే మంచిది అన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ట్యాపింగ్ వ్యవహారం గురించి 3 ఏళ్ల క్రితమే అప్పటి ప్రతిపక్ష నేత, ఇప్పటి సీఎం రేవంత్ రెడ్డి బయటపెట్టారు. తనతో పాటు తన సోదరుల ఫోన్లు కూడా ట్యాప్ చేస్తున్నారని, ప్రభాకర్ రావే అంతా నడిపిస్తున్నారని ఆయన ఆరోపించారు. రేవంత్ ఆరోపణలకు బలం చేకూరేట్టుగా ఆయన నివాసానికి 200 మీటర్ల దూరంలోనే ట్యాపింగ్ కోసం ఆఫీస్ పెట్టారన్న విషయం ఇప్పుడు బయటపడింది. ఇయాలను నా మీద వేణుగోపాలరావు, దుగ్గ్యాల ప్రణీతరావు నేతృత్వంలో 30 మంది అధికారులను పెట్టి కోవర్ట్ ఆపరేషన్లు చేయాలని ఏదైతే చెయ్యి, టెలిఫోన్ ట్యాపింగ్లు చేయి, ఏడ ఉన్నా వచ్చి చూసుకో, నిన్ను మాత్రం వదిలేది లేదు. ఓ కార్లో ట్యాపింగ్ ఎక్విప్మెంట్ పెట్టి రేవంత్ పై డేగ కళ్లతో నిఘా వేశారు. ఆయన ఇంటికి ఎవరొస్తున్నారు, ఎవరు వెళ్తున్నారు అన్న వివరాలన్నీ కూపీలాగారు. ఓ ప్రతిపక్ష నేతకే ఇలాంటి దుస్థితి ఎదురైతే ఇక సామాన్యుడికి దిక్కెవరనేది అసలు ప్రశ్న. ట్యాపింగ్ కేసులో ఎస్ఐబి టెక్నికల్ కన్సల్టెంట్ గా ఉన్న రవిపాల్ కూడా కీలకంగా మారారు. రవిపాల ఆధ్వర్యంలోనే ట్యాపింగ్ డివైజులు తీసుకొచ్చినట్టుగా గుర్తించారు పోలీసులు. కేంద్ర ప్రభుత్వం అనుమతి లేకుండా ఓ సాఫ్ట్వేర్ కంపెనీ పేరుతో ఇజ్రాయెల్ నుంచి ట్యాపింగ్ డివైజులు దిగుమతి చేసుకున్నారు రవిపాల్. ఇందుకోసం రవిపాల్కు కోట్ల రూపాయలు చెల్లించింది ఎస్ఐబి. రవిపాల్, ప్రభాకర్ రావు కలిసి అధునాతన డివైజ్ను దిగుమతి చేసుకున్నట్లుగా పోలీసులు గుర్తించారు. 300 మీటర్ల పరిధిలో మాట్లాడే మాటలను నేరుగా వినేందుకు ఉపయోగపడే డివైజ్ను తీసుకొచ్చారు రవిపాల్.
రేవంత్ రెడ్డి ఇంటి సమీపంలో ఆఫీస్ పెట్టి డివైజ్ను ఏర్పాటు చేశారు రవిపాల్. రేవంత్ రెడ్డి ఇంట్లో జరిగే ప్రతి విషయాన్ని ఎప్పటికప్పుడు వింటూ వచ్చారు ప్రణీత్ రావు, రవిపాల్. రవిపాల్ను ప్రశ్నించేందుకు రెడీ అవుతున్నారు పోలీసులు. ట్యాపింగ్ వ్యవహారాన్ని లోతుగా చూస్తే అది పిచ్చోడి చేతిలో రాయిలా మారిపోయింది. ప్రభాకర్ రావు అనే వ్యక్తి ఎంతో చరిత్ర ఉన్న ఎస్ఐబిని తనకు తోచినట్టు నడిపించారు. ఏకంగా ప్రైవేటు వ్యక్తులతో చేతులు కలిపి ఊహించని ప్రమాదానికి తావిచ్చారు. వ్యాపారులు, రియల్టర్లు, రాజకీయ నేతలు, విపక్ష నేతలే కాదు, చివరకు నచ్చని అధికార పార్టీ నేతల్ని వదల్లేదు. అంతేనా, సెలబ్రిటీలు, జ్యువెలరీ షాపు ఓనర్లను కూడా వేధించారు. ఇక ఎంతమంది సామాన్యుల్ని వేధించారనే లెక్కలు బయటకొస్తే ఇంకా మరిన్ని ఘోరాలు వెలుగు చూస్తాయన్న వాదన గట్టిగా వినిపిస్తోంది. ట్యాపింగ్ పేరుతో ఎంతమంది కాల్స్ విన్నారో, అందులో ఎంతమంది ప్రైవేట్ పర్సనల్ సీక్రెట్లు తెలుసుకుని బ్లాక్ మెయిల్ చేశారో అన్ని లెక్క తేలేసరికి చార్జ్ షీట్ రాయడానికి ఎన్ని వందల పేజీలు కావాలో కూడా ఊహకందటం లేదు. ఇక్కడ ట్యాపింగ్ జరిగిన తీరు చూస్తే ఏదో పరిమితమైన లక్ష్యం కనిపించడం లేదు. ఛాన్స్ దొరికిందే తడువుగా ఎవరెవరి కాల్స్ అయినా వినేయడం, దొరికిన సమాచారం ఆధారంగా కొత్త టార్గెట్లు, కొత్తగా బ్లాక్ మెయిల్ చేసి ట్యాపింగ్ పరిధిని ఎప్పటికప్పుడు విస్తృతం చేసుకుంటూ వచ్చారు. ఇక్కడ మరో దారుణం ఏమిటంటే, కేవలం ప్రభాకర్ రావు చెప్పిన వ్యక్తుల్నే ట్యాప్ చేయలేదన్న సందేహాలు వస్తున్నాయి. ట్యాపింగ్ రాకెట్లో ఇన్వాల్వ్ అయిన అధికారులు, ప్రైవేటు వ్యక్తులు తమ తమ సొంత టార్గెట్లను ఎంచుకొని కూడా ఉండొచ్చన్న వాదన వినిపిస్తోంది. ట్యాపింగ్ జరిగిన తీరు చూస్తే దేన్ని కాదనడానికి లేదు. ఏ అవకాశాన్ని కొట్టిపారేసే పరిస్థితి రాలేదు. ఇదేదో పరిమితమైన వ్యవహారమే అయితే కేవలం కొందరు చెప్పినట్టుగా పనిచేస్తుంటే నిందితులు దేశం దాటాల్సిన పనే ఉందనేది కీలక ప్రశ్న. ఇలా నిందితుల వ్యవహార శైలి సరికొత్త అనుమానాలకు తావిస్తోంది. ఇంకా లోతుగా దర్యాప్తు చేస్తే నిందితులు ఇంకేం తెలివితేటలు ప్రదర్శించారో తేలే అవకాశం ఉంది. అక్రమ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కర్త, కర్మ, క్రియగా ప్రభాకర్ రావే వ్యవహరించారు. ప్రభాకర్ రావే అన్నీ తానే చూసుకున్నారు. ప్రభాకర్ రావు చెప్పు చేతల్లోనే ఎస్ఐబి నడిచిపోయింది. ప్రభాకర్ రావు చెప్పిన ఫోన్ నెంబర్లను ట్రాక్ చేయడం, లైవ్ లొకేషన్ తీసుకోవడం, సంభాషణలు ఎప్పటికప్పుడు తెలుసుకోవడం లాంటి పనులు ప్రణీత్ రావు అండ్ గ్యాంగ్ చేసి పెట్టింది. 50 మంది అధికారులతో ప్రభాకర్ రావు ఇష్టానురీతిగా ట్యాపింగ్ కు పాల్పడి కింది స్థాయి అధికారులకు ఆదేశాలు జారీ చేశాడు. 3 బీఆర్ఎస్ నేతల ఆదేశాలతో ట్యాపింగ్ ను విచ్చలవిడి చేసి బెదిరింపులకు పాల్పడ్డారు. స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరో ఎస్ఐబి మాజీ చీఫ్ టి ప్రభాకర్ రావు పరారు కావడం ఇప్పుడు సంచలనం రేకెత్తిస్తోంది. ప్రభాకర్ రావుతో పాటు మరొక ఉన్నతాధికారి కూడా పరారయ్యారు. వీరికి తోడు ఓ ప్రైవేటు వ్యక్తి కూడా హైదరాబాద్ నుంచి మకాం ఎత్తేసి లండన్ వెళ్లిపోయాడు. ప్రభాకర్ రావు ప్రస్తుతం అమెరికాలో ఉన్నాడు. ప్రణీత్ రావు కేసును అక్కడి నుంచి క్షుణ్ణంగా గమనిస్తున్న ప్రభాకర్ రావు ఇతడి పోలీస్ కస్టడీ ముగిసిన తర్వాత హైకోర్టును ఆశ్రయించే అవకాశం ఉంది. మరోపక్క ప్రభాకర్ రావు ప్రస్తుత ఉన్నతాధికారులకు ఫోన్ చేశారు. తాను క్యాన్సర్ చికిత్స కోసం అమెరికా వచ్చానని, జూన్ జూలైలో తిరిగి హైదరాబాద్కు వస్తానని, అప్పుడు పూర్తిగా మాట్లాడుకుందామని చెప్పారు. ఇప్పటి ప్రభుత్వం ఏ విధంగా చెప్తే మీరు పని చేస్తున్నారో అప్పటి ప్రభుత్వం చెప్తే మేం పనులు చేశామని వెల్లడించారు. మనందరం పోలీసులం, ప్రభుత్వం చెప్పినట్టు చెయ్యాల్సిందే, దాన్ని కాదని మనం ముందుకు వెళ్లలేం కదా అని చెప్తున్నారు. మా ఇళ్లలో ఎందుకు సోదాలు చేస్తున్నారని అధికారిని ప్రభాకర్ రావు అడిగారు. సదరు అధికారి మాత్రం ఏమీ అనకుండా, మీరు అధికారికంగా ఏదైనా చెప్పదలుచుకుంటే అధికారిక మెయిల్ అడ్రస్ కు పూర్తి సమాచారం పంపితే అప్పుడు పరిశీలిస్తామని వెల్లడించారు. దీంతో ప్రభాకర్ రావు ఏం చేయలేక ఫోన్ కట్ చేసుకున్నారు. ప్రభాకర్ రావుతో పాటు హైదరాబాద్ టాస్క్ ఫోర్స్ మాజీ చీఫ్ రాధాకిషన్ రావు కూడా అమెరికాలో సెట్ అయ్యారు. ప్రభాకర్ రావు, రాధాకిషన్ రావులపైన పోలీసులు ఇప్పటికే లుకౌట్ నోటీసులు జారీ చేశారు. వీళ్లు సకాలంలో గనక హైదరాబాద్ రాకపోతే ఇంటర్పోల్ సహాయంతో రెడ్ కార్నర్ నోటీసులు జారీ చేసే అవకాశం ఉంది. అవసరమైన పక్షంలో పాస్పోర్టులు రద్దు చేసి అమెరికా నుంచి వీసా క్యాన్సిల్ చేయించి డిపోర్ట్ చేసే అవకాశం కూడా ఉంది. కానీ ఈ పని చేయడానికి సిట్ కంటే సిబిఐ అయితేనే బాగుంటుందన్న వాదన వినిపిస్తోంది. నిందితుల ఆట కట్టించాలంటే కేసును సిబిఐకు బదిలీ చేయడమే ఉత్తమ మార్గమని సీనియర్ అధికారులు కూడా అభిప్రాయపడుతున్నారు. మరి ట్యాపింగ్ కేసు దర్యాప్తు ముందు ముందు ఎలా సాగుతుందనేది చూడాల్సిందే. ప్రభుత్వం చేయాల్సిన ట్యాపింగ్ ప్రైవేటు వ్యక్తుల చేతుల్లోకి ఎలా వెళ్ళింది? ప్రైవేట్ ఆఫీసులో ట్యాపింగ్ సర్వర్ పెట్టడం ఏంటి? ఓ ప్రైవేటు వ్యక్తి వ్యక్తిగత ప్రయోజనాల కోసం మొత్తం ట్యాపింగ్ ని వాడుకుంటారా? ఇంతకంటే దుర్మార్గం మరొకటుందా? ప్రైవేటు వ్యక్తులే మొత్తం వ్యవహారం నడిపారన్న సమాచారం అందరినీ ఇప్పుడు భయపెడుతోంది. ట్యాపింగ్ ఏదో పొరపాటునో గ్రహపాటునో జరగలేదు. ఉద్దేశపూర్వకంగా కుట్రపూరితంగా కొందరిని టార్గెట్ చేసి వేధించారు. ఎవరికీ ప్రైవేట్ లైఫ్ లేకుండా చేశారు. వ్యక్తిగత జీవితాల్ని నడి బజార్లో పడేశారు. ట్యాపింగ్ పేరుతో వ్యవస్థీకృత నెట్వర్క్ నడిచింది. ఎస్ఐబికున్న యంత్రాంగం చాలదన్నట్టు ప్రైవేటు వ్యక్తులు ప్రైవేట్ ఆఫీసులను వాడుకోవడం చూస్తుంటే జరిగిన నేరం తీవ్రమైందే కాదు, హేయమైందని చెప్పక తప్పదు. మామూలుగానే సర్వర్ రూమ్ లో ఆథరైజ్డ్ వ్యక్తులకే ప్రవేశం ఉంటుంది. ప్రభుత్వ సర్వర్లైతే కట్టుదిట్టమైన భద్రత మధ్య ఉండాలి. ఎందుకంటే వాటిలో రాష్ట్ర పౌరులందరికీ సమాచారం ఉంటుంది. అలాంటిది కీలకమైన ట్యాపింగ్ సర్వర్ను తీసుకెళ్లి ప్రైవేట్ ఆఫీసులో పెట్టారు.
సాధారణంగా ట్యాపింగ్ సర్వర్ను ఎస్ఐబిలో కూడా ప్రత్యేక విభాగం అధీనంలో ఉంచుతారు. అలాంటిది ఎస్ఐబి పరిధి దాటి ఏకంగా పోలీస్ శాఖకు కూడా సంబంధం లేని చోట ఎలాంటి రక్షణ లేని ఓ ప్రైవేట్ ఆఫీస్ పెట్టారంటే ఇంతకంటే లెక్కలేనితనం, ఇంతకంటే బాధ్యత రాహిత్యం ఇంకే ఉంటుందన్న చర్చ జరుగుతోంది. అసలు పోలీస్ డిపార్ట్మెంట్లోకి ప్రైవేటు వారిని ఎలా అలౌ చేస్తారు? ప్రభాకర్ రావు అనే అధికారి ప్రైవేటు వ్యక్తులతో ఓ ముఠాగా ఏర్పడి దాని సహకారంతో ఎస్ఐబిలో ట్యాపింగ్ వింగ్ ను నడిపారంటే ఇంతకంటే దారుణం ఇంకే ఉంటుంది? సర్కారుకు ఓత్ ఆఫ్ సీక్రెసీ ఉంటుంది. అధికారులు కూడా రాజ్యాంగబద్ధంగానే విధులు నిర్వర్తించాలి. కానీ ఇక్కడ అన్ని నిబంధనలకు తిరోధకాలు ఇవ్వడమే కాదు, ఏకంగా రాష్ట్ర ప్రజల జీవితాల్ని ప్రమాదంలో పడేసేంత పని జరిగింది. ఇదేం చిన్న విషయం కాదు. అసలు ఓ ప్రైవేటు వ్యక్తి చేతికి ప్రభుత్వ యంత్రాంగం వెళ్లడం అంటే ఏం జరుగుతుందో ఊహించడానికి భయంగా ఉంది. ట్యాపింగ్ కేసులో ప్రస్తుతానికి కొన్ని సంచలన విషయాలే బయటకొచ్చాయి. ఇంకేం బయటపడతాయో చూడాల్సి ఉంది. ఇలా ప్రైవేటు వ్యక్తుల చేతిలోకి ప్రభుత్వ యంత్రాంగాలు, ప్రైవేట్ ఆఫీసుల్లోకి సర్కారీ సర్వర్లు వెళ్లిపోతే రేపేం జరిగినా ఎవరు జవాబుదారీ లేకుండా పోయే అవకాశం ఉంది. ఇదేదో కేవలం ట్యాపింగ్ కు పరిమితమైన అంశంగా చూడకూడదు. ఇలాగే వదిలేస్తే రేపు ఏ డిపార్ట్మెంట్ ఏం చేస్తుందో ఊహించడం కూడా కష్టమే. ఇప్పుడే మీ ప్రతి నెల లిస్ట్ లో డెల్టా శ్రీహరి పంచతులసిని యాడ్ చేసుకోండి. డెల్టా శ్రీహరి పంచతులసి ప్యాకెట్ తో పాటు చప్పరించే టాబ్లెట్స్ ఫ్రీగా ఇస్తున్నారు. ఉద్దేశం మంచిదైనప్పుడు ఏం చేసినా తప్పు కాదనే కాన్సెప్ట్ కరెక్టే. కానీ ఉద్దేశాలు చెడ్డవైనప్పుడే చిక్కులొస్తాయి. పైగా అలాంటి ఉద్దేశాల కోసం ప్రభుత్వ యంత్రాంగాన్ని దుర్వినియోగం చేయడం, ఇది చాలదన్నట్టు ప్రైవేటు వ్యక్తుల్ని వ్యవస్థలోకి తీసుకురావడం, ఇష్టారాజ్యంగా నిర్ణయాలు తీసుకోవడం, ట్యాపింగ్ వ్యవహారంలో బయటపడ్డ చోద్యం పోలీస్ శాఖ అంటే క్రమశిక్షణకు మారుపేరు. ఇక ఎస్ఐబి ఎలా ఉండాలో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనే లేదు. ఎస్ఐబిలో ఏం జరుగుతుందో ఆ వింగ్ తప్ప తోటి పోలీసులకు కూడా తెలిసే అవకాశం లేదు, తెలియనివ్వరు కూడా. అలాంటిది ట్యాపింగ్ సర్వర్ తీసుకెళ్లి ప్రైవేట్ ఆఫీసులో పెట్టడమే కాకుండా ప్రైవేటు వ్యక్తి చెప్పినట్టుగా ట్యాపింగ్ జరిగిందంటే దీనికి కొత్త పేరు పెట్టాల్సిందే. అధికార దుర్వినియోగం, బాధ్యత రాహిత్యం లాంటి పదాల కంటే పెద్ద పదం వాడాలేమో. అంతా నా ఇష్టం, నచ్చని వ్యక్తి కనిపిస్తే ఫోన్ ట్యాప్ చేస్తాం, పర్సనల్ సమాచారం తీసుకుని బ్లాక్మెయిల్ చేస్తాం. కేవలం డబ్బు సంపాదనే కాదు, పదవులు ఇంకేమేం ఆశించి చేశారనేది దర్యాప్తులో తేలాల్సిందే. ప్రభాకర్ రావు ఏం ఆశించారు, ప్రణీత్ రావు లాంటి వాళ్ళు ఏం చేశారు, వీరిలో వీరికైనా కోఆర్డినేషన్ ఉందా, కామన్ టార్గెట్స్ ఉన్నాయా, వాళ్లకు నచ్చినట్టుగా టార్గెట్స్ పెంచుకుంటూ పోయారా అనేది అనుమానాస్పదంగా ఉంది. ఎందుకంటే కేవలం విపక్ష నేతల్ని టార్గెట్ చేస్తే ఓ రకం ట్యాపింగ్, కానీ కొందరు అధికార పార్టీ నేతల ఫోన్లు ట్యాప్ చేశారు. అసలు రాజకీయాలతో సంబంధం లేని కుటుంబ సభ్యుల ఫోన్లు కూడా ట్యాప్ చేశారు. ఇప్పటి వరకు రియల్టర్లు, జ్యువెలరీ షాప్ ఓనర్లు, సెలబ్రిటీల ఫోన్ ట్యాప్ చేసినట్టు తేలింది. కానీ రాబోయే రోజుల్లో సమాజంలో ఇంకేం వర్గాల వారి పేర్లు బయటకు వస్తాయనేది చూడాల్సిందే. అసలు ట్యాపింగ్ పేరుతో చేసిందంతా చెప్తున్నారా, కేవలం కొంత సమాచారమే రివీల్ చేస్తున్నారా అనే సందేహాలు కూడా లేకపోలేదు. ప్రస్తుతానికి ఎఫ్ఐఆర్లో 6 అనుమానితులున్నారు. వీరిలో 5 పోలీసు అధికారులు కాగా ఒకరు ప్రైవేటు వ్యక్తి. ఈ ప్రైవేటు వ్యక్తిని విచారిస్తే కేసు మరిన్ని మలుపులు తిరగడం ఖాయంగా కనిపిస్తోంది. ఎందుకంటే ట్యాపింగ్ కోసం ప్రభాకర్ రావు ప్రైవేటు సైన్యమే ఏర్పాటు చేసుకున్నారు. ఇందులో ఇంటెలిజెన్స్, పొలిటికల్ వింగ్ లో పనిచేస్తున్న అధికారులతో పాటు ఎస్ఐబిలో పనిచేస్తున్న అధికారులందరినీ కలిపి ఫోన్ ట్యాపింగ్ తో పాటుగా లైవ్ ట్రాకింగ్, సిడిఆర్లు, తర్వాత ఎవరైనా ముఖ్య నేతలుంటే వాళ్లకు సమీపంలో మానిటరింగ్ మొత్తం కూడా ఎస్ఐబి నడిపించింది. ప్రభాకర్ రావు చెప్పు చేతల్లో ఎస్ఐబి పూర్తి కీలుబొమ్మగా మారిపోయింది. ఎస్ఐబిలో 2 లాగర్ రూమ్లు ఏర్పాటు చేసుకుని అందులో 17 అత్యంత అధునాతనమైన కంప్యూటర్లను ఏర్పాటు చేసుకున్నారు. దీనికి ప్రణీత్ రావు ఇన్ఛార్జిగా ఉన్నారు. ఈ రూమ్లోనే ఫోన్ ట్యాపింగ్ డివైస్ కూడా పెట్టుకున్నారు. ప్రభాకర్ రావు నేతృత్వంలో మొత్తం 50 మంది ప్రైవేటు సైన్యం 24 గంటల పాటు పనిచేస్తుంది. ముఖ్యంగా గత 10 సంవత్సరాల్లో చాలా వరకు ప్రతి ఏడాది కూడా 2 ఉప ఎన్నికలు వచ్చాయి. ఈ ఉప ఎన్నికల సందర్భంలో ఎస్ఐబిలోని లాగర్ రూమ్లు అత్యంత కీలకంగా పనిచేశాయి. ముఖ్య నేతల ఫోన్లు ట్యాప్ చేయడం, బంధువుల ఫోన్లు ట్యాప్ చేయడంతో పాటు వారి కదలికలు, అనుచరుల కదలికలు, డబ్బు లావాదేవీలు, ముఖ్య నేతల మీటింగ్లు, వీటన్నిటిని కూడా ఎస్ఐబి ఎప్పటికప్పుడు పర్యవేక్షించి 3 కీలక నేతలకు సమాచారం అందించింది. గత ఎన్నికల సమయంలో రేవంత్ రెడ్డి, ఆయన బంధువులకు సంబంధించిన ఫోన్లు అన్నిటినీ లైవ్ ట్రాకింగ్ చేశారు. అంతేకాకుండా రేవంత్ రెడ్డి ఇంటి సమీపంలోనే ఓ అధునాతన డివైస్ ని ఏర్పాటు చేశారు. ఈ డివైస్ ద్వారా ఎప్పటికప్పుడు రేవంత్ రెడ్డి ఇంట్లో జరుగుతున్న సంభాషణలు లైవ్ లో విన్నారు. దీనికో ప్రైవేటు వ్యక్తి పూర్తి స్థాయిలో సహకారం అందించారు. దీనికి తోడు సూపర్ సోర్స్, సూపర్ ఫ్రెండ్, సూపర్ ఎక్స్క్లూజివ్ పేరుతో ఎప్పటికప్పుడు ప్రణీత్ రావుతో పాటు 2 అదనపు ఎస్పీలకు ఫోన్ నెంబర్లు వచ్చేవి. ఇవన్నీ కూడా బీఆర్ఎస్ లో కీలకంగా ఉన్న 3 నేతలకు చేరేవి. సూపర్ ఎక్స్క్లూజివ్ పేరుతో వచ్చిన ఫోన్ నెంబర్లపైన
24 గంటల పాటు నిఘా పెట్టి ఆ సమాచారాన్ని ఎప్పటికప్పుడు కీలక నేతలకు అందించేవాళ్లు. కేవలం విపక్ష నేతలనే కాదు, బీఆర్ఎస్ సంబంధిత మంత్రులు, ఎమ్మెల్యేలు, వాళ్ళ కుటుంబ సభ్యుల ఫోన్లు కూడా ట్యాప్ చేశారు. ఎవరైతే ప్రతిపక్ష పార్టీకి డబ్బులు ఇస్తున్నారో వాళ్లను బెదిరించి డబ్బులు ఇవ్వకుండా చేశారు. కొన్ని సందర్భాల్లో వాళ్ళ దగ్గర నుంచి డబ్బులను అధికార పార్టీకి ఇచ్చే విధంగా చేశారు. మాట వినకపోతే ఫోన్ సంభాషణలు ముందు పెట్టి బ్లాక్మెయిల్ చేసేవారు. ట్యాపింగ్ వ్యవహారంలో మరో కొత్త కోణం కూడా వెలుగు చూసింది. రియల్ ఎస్టేట్, ఫార్మా కంపెనీ, సాఫ్ట్వేర్ కంపెనీ యజమానుల ఫోన్లు ట్యాప్ చేశారు ప్రణీత్ రావు. ప్రతిపక్ష నేతలతో టచ్లోకి వెళ్లిన రాజకీయ వ్యాపారవేత్తలను బెదిరించింది ప్రణీత్ రావు అండ్ గ్యాంగ్. వ్యాపారవేత్తల వాయిస్లను వారికే వినిపించి బెదిరింపులకు పాల్పడింది. ఆడియోలు బయటకు రాకుండా ఉండాలంటే బీఆర్ఎస్ పార్టీకి డబ్బులు ఇవ్వాలని డిమాండ్ చేసింది. బెదిరింపు ఆడియోలను వ్యాపారుల ముందు పెట్టి ఎలక్టరల్ బాండ్స్ ను కొనిపించింది ప్రణీత్ రావు టీం. ఈ గ్యాంగ్ బెదిరింపులతోనే గత కొన్ని సంవత్సరాలుగా అత్యధికంగా బీఆర్ఎస్ కు ఎలక్టరల్ బాండ్స్ కొన్నారు వ్యాపారులు. ఈ మొత్తం వ్యవహారంలో ప్రైవేటు వ్యక్తుల జోక్యం ఉండడంతో ట్యాప్ అయిన కాల్ రికార్డ్స్ అన్ని సర్వర్లోనే ఉన్నాయా, ఇంకేమైనా సీక్రెట్ ప్లేసుల్లో స్టోర్ చేసి పెట్టారా అనేది తేలాల్సిందే. ఎందుకంటే ట్యాపింగ్ ప్రభుత్వ యంత్రాంగం చేతిలో ఉన్నప్పుడు పరిమిత సోర్సులుంటాయి. కానీ ఒక్కసారి ట్యాపింగ్ వ్యవహారం ప్రైవేటు వ్యక్తుల చేతిలోకి వెళ్ళాక వారేం చేస్తారనేది ఊహించడం అంత తేలిక కాదు. ఎవరికి వారే బ్యాకప్ సోర్స్ పెట్టుకోవచ్చు. ట్యాపింగ్ డివైజులు కూడా ఏమైనా తీసుకెళ్లి వారి వ్యక్తిగత ప్రదేశాల్లో పెట్టుకున్నారా అన్న కోణంలోనూ విచారించాలి. లేకపోతే ఒరిజినల్ డివైజులకు డూప్లికేట్లు చేయించుకుని వాటిని ఇతరత్ర అవసరాలకు ఉపయోగించారా అనేది కూడా తేలాల్సిన అంశమే. ప్రభుత్వ అధికారులకు సర్వీస్ రూల్స్ ఉంటాయి. ప్రభుత్వ యంత్రాంగం నిబంధనలకు అనుగుణంగా పనిచేయాలి. రూల్స్ బ్రేక్ చేసినా ఎక్కడో ఓ చోట పట్టుబడే అవకాశం ఉంది. కానీ ప్రైవేటు వ్యక్తులకు ఎలాంటి రూల్స్ ఉండవు. వారు నిబంధనలకు లోబడి పనిచేయాల్సిన అవసరం లేదు. అసలు రూల్ ఆఫ్ లా ఏంటో వీరికి తెలుసా అనేది కూడా పెద్ద ప్రశ్నే. ప్రైవేటు వ్యక్తులు ట్యాపింగ్ సమాచారాన్ని ఇష్టారాజ్యంగా వాడుకుంటే ఇంకా ఈ ఇన్ఫోను వాడుకుని ఎవరైనా బ్లాక్మెయిల్ చేస్తున్నారా? ఇవన్నీ ఇప్పటికీ తేలాల్సిన ప్రశ్నలే. అసలు ట్యాపింగ్ విచారణ ఇప్పుడే మొదలైందన్న వాదన కూడా వినిపిస్తోంది. మొత్తం మీద ట్యాపింగ్ కేసు కీలక మలుపులో ఉంది. ఇకపై జరిగే విచారణే కేసు ఏ తీరం చేరుతుంది అన్న విషయాన్ని తేల్చనుంది. ట్యాపింగ్ వ్యవహారంలో మొదటి నుంచి ఎస్ఐబి పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. మావోయిస్టులు, ఉగ్రవాదుల కదలికలపై నిఘా పెట్టాల్సిన ఎస్ఐబి అసలు పని వదిలేసి కొసరు పనులు చేసింది. వ్యాపారులపై నిఘా పెట్టి డబ్బులు కొట్టేశారన్న ఆరోపణలున్నాయి. చాలా మందిని బ్లాక్మెయిల్ చేశారు. ఎన్నికల్లో ప్రత్యర్థుల డబ్బు పట్టుకెళ్లిపోయారన్న విమర్శలు ఉన్నాయి. సంఘ విద్రోహ శక్తులు, వారితో లింకులున్న అనుమానితుల ఫోన్లు ట్యాప్ చేయడానికి పోలీస్ శాఖలో ప్రత్యేక విభాగం ఉంటుంది. అదే ఎస్ఐబి. కానీ ఆ అధికారాన్ని దుర్వినియోగం చేస్తూ అధికారంలో ఉన్న పార్టీలు, రాజకీయ ప్రత్యర్థుల ఫోన్లు కూడా ట్యాప్ చేస్తున్నారన్న ఆరోపణలు ఎప్పటినుంచో ఉన్నాయి. 3 దశాబ్దాల క్రితమే ట్యాపింగ్ ఆరోపణలతో ఓ సీఎం పదవి ఊడిందంటే ట్యాపింగ్ చట్ట విరుద్ధమన్న సంగతి ఇట్టే తెలిసిపోతుంది. అయినా సరే అధికారంలో ఉన్న వాళ్ళు ట్యాపింగ్ చేయడం మాత్రం మానలేదు. బయటపడినప్పుడు కదా సమస్య. అప్పటి సంగతి అప్పుడు చూసుకుందాం. ముందు ట్యాపింగ్ చేసి రాజకీయ అడ్వాంటేజ్ పొందాలని చూస్తున్నారు. ఆ రాష్ట్రం ఈ రాష్ట్రం అన్న తేడా లేదు. ఆ పార్టీ ఈ పార్టీ అన్న భేదం లేదు. అవకాశం వస్తే ఎవరైనా ట్యాపింగ్ చేయడానికి వెనకాడరు అన్న చర్చ గట్టిగా జరుగుతోంది. అంతెందుకు, ఏకంగా కేంద్రమే పెగాసస్ స్పైవేర్ ఉపయోగించి వందల సంఖ్యలో ఫోన్లు ట్యాపింగ్, హ్యాకింగ్ చేసిందన్న ఆరోపణలొచ్చాయి. ఇలా పైనుంచి కింది స్థాయి వరకు రాజకీయ ప్రత్యర్థుల్ని కంట్రోల్ చేయడానికి ఎవరి ప్రయత్నాలు వారు చేస్తున్నారు. చట్ట విరుద్ధమని తెలిసినా లొసుగుల్ని వాడుకుని రెచ్చిపోతున్నారు. అడపాదడప ఆరోపణలొచ్చినా నిజాలు నిగ్గు తేల్చడం కష్టంగా మారుతోంది. ఇదే అదునుగా ట్యాపింగ్, హ్యాకింగ్ యథేచ్ఛగా జరిగిపోతున్నాయి. ట్యాపింగ్ వ్యవహారం బయటపడ్డప్పటి నుంచి వినిపిస్తున్న పేరు ఎస్ఐబి. ఎస్ఐబి అంటే స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరో. పోలీస్ డిపార్ట్మెంట్లో ఎస్ఐబి అనే వింగ్ నక్సల్స్, టెర్రరిస్టుల ఆగడాలు అడ్డుకోవడానికి పెట్టింది. ఇంటెలిజెన్స్ కలెక్టరేట్ కోసం సబ్సిడీ ఇంటెలిజెన్స్ ఎస్ఐబిని ఏర్పాటు చేశారు. ఎస్ఐబి ఏర్పాటు చేయడానికి మూల కారణం ఏంటంటే మావోయిస్టులను కానీ, ఇంకొక ఉగ్రపంతులు కానీ, లేదా అలాంటి వాళ్ళని ఇస్లామిక్ ఫండమెంటలిస్ట్ కానీ ఇంటర్నల్ భద్రత కోసం ఏర్పాటు చేసిన వాళ్ళకు ఉండే దాన్ని ఎదుర్కోవడం కోసం పోలీస్ డిపార్ట్మెంట్ తనకు దాన్ని పెట్టుకున్నది. ఇది గవర్నమెంట్ బాడీ, దీనికి గవర్నమెంట్ ఆమోదం తెలిపింది. అలాంటి వింగ్ ను కేవలం ట్యాపింగ్ కోసం మాత్రమే వినియోగించడం అప్పటి ప్రభుత్వ అరాచకానికి అద్దం పడుతోంది. ప్రజాస్వామ్యంలో ప్రభుత్వాలు ప్రజలకు జవాబుదారీగా ఉండాలి. సంఘ విద్రోహ శక్తుల్ని నియంత్రించడం కోసం కొన్ని ప్రత్యేక వెసులుబాట్లున్నాయి. కానీ వాటిని సార్వజనీనం చేసి అధికార దుర్వినియోగం చేస్తే అది ప్రజలకు ద్రోహం చేయడమే అవుతుంది. ఏ ప్రజలైతే నమ్మి అధికారం అప్పగించారో అదే ప్రజలకు విశ్వాసఘాతుకం చేసేలా ట్యాపింగ్, హ్యాకింగ్ లాంటి చర్యలకు పాల్పడటం క్షమించరాని నేరమవుతుంది. తెలంగాణలో ట్యాపింగ్ ఎపిసోడ్ కొలిక్కొస్తే ఎలాంటి భయంకరమైన నిజాలు వినాల్సి వస్తుందోనని సామాన్యులు భయపడుతున్నారు.
పోలీస్ శాఖలో సీక్రెట్ ఆపరేషన్ల పేరుతో అసలేం జరుగుతుందనేది వెలుగు చూస్తే కొత్త సమస్యలు కూడా వస్తాయని సీనియర్ అధికారులు వాపోతున్నారు. ప్రణీత్ రావు లాంటి వాళ్లు, ప్రభాకర్ రావు లాంటి వాళ్ల అండతో చేసే చట్ట విరుద్ధమైన పనులు మొత్తం ఎస్ఐబి నిబద్ధతపైనే ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి. ఓ వ్యవస్థలో పనిచేస్తున్నప్పుడు వ్యవస్థ మొత్తానికి బాధ్యత వహించాలి. ఎస్ఐబి లాంటి చోట పనిచేస్తున్నప్పుడు వ్యక్తిగత ప్రతిష్ట కంటే వ్యవస్థ ప్రతిష్టకు చాలా ప్రాధాన్యత ఉంటుంది. అత్యంత సమర్థులైన ఇంటిగ్రిటీ ఉన్న సిన్సియర్ అధికారులకే ఎస్ఐబిలో పోస్టింగ్ ఇస్తారు. కానీ రాజకీయ ప్రయోజనాలు నెరవేర్చుకోవడం కోసం ఇచ్చే అనుచిత పోస్టింగులు, అనుచిత ప్రమోషన్లే చట్టవిరుద్ధమైన పనులకు దారితీస్తున్నాయి. ఇలాంటి వాటికి ఎక్కడో చోట అడ్డుకట్ట పడకపోతే వ్యవస్థ మొత్తం వేగంగా పతనమయ్యే అవకాశాలుంటాయి. క్రమశిక్షణకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చే శాఖలో పోలీస్ శాఖ ఒకటి. ఇక్కడ ఏం జరిగినా అంతా హైరార్కీ ప్రకారమే జరుగుతుంది. బాస్ను బైపాస్ చేసి పనిచేయడం చాలా అరుదు. అత్యంత అసాధారణ ఆపరేషన్ల సమయంలో కూడా బాస్కు చెప్పే చేస్తారు. అలాంటిది ట్యాపింగ్ లాంటి సీక్రెట్ ఆపరేషన్లు కేవలం డీఎస్పీ స్థాయి అధికారి మాత్రమే హ్యాండిల్ చేస్తారా అన్న అనుమానాలు మొదటి నుంచి ఉన్నాయి. అందుకు తగ్గట్టుగానే తీగలాగితే డొంకంతా కదులుతోంది. ఓ డీఎస్పీ ఇదంతా చేయగలరా అంటే ఛాన్సే లేదని అర్థం చేసుకోవచ్చు. దీనికి అసలు బాసులు వేరే ఉన్నారు. రిటైర్ అయిపోయిన స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరోలో కీలక పాత్ర పోషించిన ప్రభాకర్ రావు అటు పొలిటికల్ పెద్దలకు, ఇటు ట్యాపింగ్ కు మధ్య అనుసంధానకర్త అన్న ఆరోపణలున్నాయి. కేసీఆర్ ఓడిపోగానే మొదటగా రాజీనామా చేసింది ఆయనే. ఆ వెంటనే ప్రణీత్ రావు తన అధీనంలో ఉన్న రికార్డులన్నింటినీ చెరిపేశారు. సీసీ కెమెరాలను ఆఫీసులో ఆఫ్ చేయించి మరీ ఈ పని చేశారు. ఇప్పుడు వాటిని రిట్రీవ్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇలా ప్రభాకర్ రావు, ప్రణీత్ రావు వ్యవహారం మొదటి నుంచి తేడాగానే ఉంది. అనుమానాలకు తావిచ్చేలా వారే వ్యవహరించారు. ఇక ఏకంగా దేశం దాటిపోవడం, అమెరికా నుంచి ఫోన్లు చేసి కేసు గురించి ఆరా తీయడం చూస్తుంటే దాల్మే కుచ్ కాలాహై కాదు, జాదా కాలాహై అన్న అనుమానం పెరిగిపోతోంది. సమాజ హితం కోసం కొన్ని వ్యవస్థలుంటాయి. ప్రజల రక్షణ కోసం మరికొన్ని వ్యవస్థల్ని ప్రత్యేకంగా సృష్టిస్తారు. ప్రత్యేక అవసరాల కోసం కొన్ని వ్యవస్థలకు విశేష అధికారాలిస్తారు. వీటన్నిటి వెనుక ప్రధాన ఉద్దేశం శాంతి భద్రతలు కాపాడటమే. సమస్యలొచ్చాక పరిష్కరించడం ఒక ఎత్తైతే అసలు సమస్య రాకుండా చూసుకోవడం మరో ఎత్తు. ప్రభుత్వాలు ఇటీవలి కాలంలో సమస్య రాకుండా చూడడానికే ఎక్కువ తాపత్రయపడుతున్నాయి. అందులో భాగంగానే పోలీస్ శాఖకు అనుబంధంగా ఉన్న కొన్ని ప్రత్యేక వ్యవస్థలకు రూపకల్పన చేశాయి. శాంతి భద్రతల విధులతో తలమునకలుగా ఉండే సాధారణ పోలీసులతో పని కాదనే ఎస్ఐబి పేరుతో స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరోను ఏర్పాటు చేసి సంఘ విద్రోహ శక్తుల కదలికలపై నిఘా పెడుతున్నారు. ఇందులో భాగంగానే ట్యాపింగ్ కూడా చేస్తారు. కానీ ఇక్కడ ఎస్ఐబి ఏర్పాటు చేసిన అసలు లక్ష్యాన్ని ఎప్పుడో నీరుగార్చేశారు. సంబంధం లేని పనులకు ఎస్ఐబిని వాడుతూ దాని స్థాయిని దిగజార్చారు. మావోయిస్టుల కదలికలపై నిఘా పెట్టి గ్రేహౌండ్స్తో మంచి సమన్వయం చేసుకుని మావోయిస్టుల ప్రాబల్యాన్ని గణనీయంగా తగ్గించడంలో ఎస్ఐబిదే కీలక పాత్ర. అంటే స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరోకు ఎంత సమర్థత ఉందో ఇట్టే అర్థం చేసుకోవచ్చు. కానీ అలాంటి ఎస్ఐబిని తక్కువ స్థాయి పనులకు వాడడం, దాని స్థాయి తగ్గించడమే కాదు, ప్రభుత్వ వనరుల్ని వృధా చేయడమే. ఈ ట్యాపింగ్ తంతు జరిగే సమయంలో ఎలాంటి విద్రోహ చర్యలు జరగలేదు కాబట్టి సరిపోయింది. అదే ప్రభాకర్ రావు ఆదేశాలతో ప్రైవేటు సైన్యం టార్గెటెడ్ ట్యాపింగ్ లో బిజీ ఉన్నప్పుడు సంఘ విద్రోహుల కీలక సమాచారం మిస్ అయి జరగరానిది జరుగుంటే ఎవరు బాధ్యత వహిస్తారన్న ప్రశ్న అందరినీ భయపెడుతోంది. ఎస్ఐబి దుర్వినియోగంతో నిబద్ధత, క్రమశిక్షణ, సమర్థత, విధేయత అన్ని ప్రమాదంలో పడ్డాయి. అలా పడేశారు ప్రభాకర్ రావు టీం. ప్రైవేటు వ్యక్తులు, ప్రైవేట్ ఆఫీసుల్లో ఎస్ఐబి ట్యాపింగ్ సర్వర్, ట్యాపింగ్ సమాచారం వెళ్లాయంటే అవి ఎంత ప్రమాదకరమో ఐపీఎస్ స్థాయి వ్యక్తులకు తెలియదా అంటే తెలుసు. అంతా తెలిసే చేశారు. ఎవరేం చేస్తారన్న భయం లేకుండా చేశారు. రాష్ట్ర భద్రతను ప్రమాదంలో పెట్టి మరీ వ్యక్తిగత పనులు చేసుకున్నారు. నలుగురు కోసం 4 కోట్ల మంది జీవితాల్ని పణంగా పెడతారా? నమ్మి అధికారం ఇస్తే ఇంత బాధ్యతారహితంగా ఉంటారా? జనం సొమ్ముతో జీతాలు తీసుకుంటే అదే జనానికి వెన్నుపోటు పొడుస్తారా? స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరోలోనే ఇంత తతంగం జరిగిందంటే ఇప్పటికీ నమ్మడం కష్టంగా ఉందని రిటైర్డ్ అధికారులు చెప్తున్నారు. అంటే ఆ విభాగానికి ఉన్న విశ్వసనీయత, దానిపై ఉండే నమ్మకం ఏంటో తెలుస్తోంది. కానీ కొందరు అధికారులు, మరికొందరు ప్రైవేటు వ్యక్తులతో కలిసి చేసిన నిర్వాకం ఎస్ఐబి అస్తిత్వాన్నే ప్రమాదంలో పడేసింది. ఇలా ఎవరికి నచ్చినట్టుగా వారు కీలకమైన విభాగాన్ని ఏళ్ల తరబడి వాడుకుంటే జరగబోయే దుష్పరిణామాలకు బాధ్యత ఎవరిదనేది తేలాల్సిన ప్రశ్న. ట్యాపింగ్ అనేది చిన్న విషయం కానే కాదు. నాకు తెలియదు అని ఎవ్వరూ తప్పించుకోలేరు. ఇదేదో పొరపాటున జరిగింది అనడం కంటే పెద్ద అబద్ధం మరొకటి ఉండదు. అంతా పక్క స్కెచ్ ప్రకారం, పక్క ప్లానింగ్తో, పక్క స్ట్రాటజీతో, కొంతమంది ఉద్దేశాలు నెరవేర్చడం కోసం కొందరి కనుసన్నల్లో, కొందరు ప్రైవేటు వ్యక్తుల భాగస్వామ్యంతో జరిగింది.
ప్రజల భద్రతను పణంగా పెట్టి సర్కారు యంత్రాంగం నిబద్ధతను ప్రశ్నార్థకం చేసి అతి రహస్యంగా ఉండాల్సిన సమాచారాన్ని ఎవరికి పడితే వారికి పప్పు బెల్లాల్లా పంచిపెట్టారు. అసలు ఇంత వ్యవస్థీకృత ట్యాపింగ్ దేశంలో ఇదివరకు ఎక్కడైనా జరిగిందా? ఇది స్పెషల్ కేసా అన్న అనుమానాలు కూడా వస్తున్నాయి. ఏకంగా స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరో జోక్యం ఉన్న ట్యాపింగ్ నేరమంటే దాని తీవ్రత ఊహించిన దానికంటే ఎన్నో రెట్లు పెద్దదనడంలో ఎలాంటి సందేహం లేదు. అందుకే ఇంత తీవ్రమైన సంక్లిష్టమైన కేసును సిబిఐకి అప్పగించాలనే డిమాండ్లు పెరుగుతున్నాయి.